హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి అధ్యక్షతన జరిగిన హుస్నాబాద్ మండల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి హుస్నాబాద్ మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు మార్చి 6 నుండి జూన్ 12 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని మండల స్థాయిలో వికేంద్రీకరిస్తూ గ్రామ స్థాయిలో కేంద్రీకరిస్తూ రూపొందించడం జరిగిందని అన్నారు. గ్రామ సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయి అధికారులు అందరూ సమన్వయంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ హుస్నాబాద్ మండలంలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. పరిసరాల పరిశుభ్రత, ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలు, సురక్షితంగా చేరుకోండి సంక్షేమ కార్యక్రమాలు, పిల్లల భద్రత, డ్రగ్స్కు నో, వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు, విద్యా సంబంధ కార్యక్రమాలు, యువత క్రీడలు, మహిళల అభివృద్ధి, సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ ఈ ప్రత్యేక 10 అంశాలతో పాటుగా 99 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. 99 రోజుల పాటు జూన్ 12 దాకా ప్రజా పాలన పరిపాలనకు సంబంధించినటువంటి ప్రణాళికతోటి కార్యక్రమం రూపొందించడం జరిగింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద జరిగే ఈ కార్యక్రమంలో 99 రోజుల పాటు వివిధ డిపార్ట్మెంట్ కార్యక్రమాలను మీ అందరికీ తెలుసు. మండల స్థాయిలో వికేంద్రీకరణగా, గ్రామ స్థాయి కేంద్రంగా ఈ కార్యక్రమాలను విజయవంతంగా స్థానిక సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, మండల స్థాయి, గ్రామ స్థాయి అధికారులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని హుస్నాబాద్ మండలంలో విజయవంతంగా అగ్రభాగాన్ని నిలుచుండబెట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. అందులో 10 అంశాల మేరకు కార్యక్రమం జరుగుతోంది. ఈ 10 అంశాల్లో భాగంగా కూడా ప్రత్యేకించి 5 అంశాలకు అత్యంత ప్రాధాన్యత, 10 థీమ్స్, 10 రకాల కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. నేను ప్రత్యేకించి హుస్నాబాద్ శాసనసభ్యుడిగా 5 కార్యక్రమాల మీద మీ అందరి యొక్క భాగస్వామ్యానికి చాలా క్షేత్ర స్థాయి వరకు చేరే విధంగా కోరుతా ఉన్నా. ఒకటి, ముఖ్యంగా 99 రోజుల ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో పాటుగా త్రాగునీటి సమస్య ఏ గ్రామంలో కూడా ఉండకుండా రాబోయే వేసవి కాలంలో దానికి సంబంధించి ప్రణాళిక అమలు, సమస్య ఎదురు కాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం నెంబర్ 1 ఎజెండా. నెంబర్ 2, ఇప్పటికే శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇండ్లు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అందరూ కూడా గృహ ప్రవేశాలు చేసే విధంగా మన కార్యాచరణ